అసలు ఈ ఫ్లూ వైరసెస్ కానీ మిగతా వైరస్లు కానీ వింటర్లోనే ఎందుకు స్ప్రెడ్ అవుతున్నాయి మనకి? మనం కరోనా టైంలో చూసుకున్నా కానీ అది కూడా వింటర్లోనే స్ప్రెడ్ అయింది కదండి. అండ్ ఇది కూడా వింటరే. సో వింటర్లోనే ఎందుకు స్ప్రెడ్ అవుతున్నాయి అంటే, వింటర్లో మనకి బయట టెంపరేచర్ అన్నది చాలా కూల్గా ఉంటుంది. అండ్ మనకి స్నోఫాల్ ఉంటుంది, మాయిశ్చర్ ఉంటుంది. అండ్ ఆల్సో క్లైమేట్ అనేది డ్రైగా ఉంటుందండి ఈ స్నోఫాల్ వల్ల. సో దానివల్ల మనకి ఏమవుతుందంటే, ఈ వైరస్ అన్నది చాలాసేపు ఎన్వైర్న్మెంట్లో సర్వైవ్ అవ్వగలుగుతుంది. అంటే అందులో ఉన్న మాయిశ్చర్ మనకి స్నో డ్రాప్లెట్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా, ఈ వైరస్ ని చాలా ఎక్కువసేపు వరకు హోల్డ్ చేసుకోగలిగే కెపాసిటీ ఉంటుంది ఆ టెంపరేచర్కి. అదే మనకి సమ్మర్లో అయితే ఫాస్ట్గా వాటర్ అనేది ఇవాపరేట్ అయిపోతుంది. సన్ ఉంటుంది కాబట్టి వాటర్ అనే సన్లైట్ ఇదంతా ఉంటుంది, టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటర్ అనేది ఇవాపరేట్ అయిపోయి వైరస్ అనేది ఎక్కడికక్కడ డిస్పర్స్ అయిపోతుంది. బట్ వింటర్లో మనకి సన్లైట్ అన్నది తక్కువ ఉంటుంది కాబట్టి మనకి అక్కడే ఒక ప్లేస్లోనే వైరస్ అనేది ఎక్కువ టైం ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇంకొకటి, మనం వింటర్ సీజన్స్లో సన్లైట్ రావట్లేదు, వేడిగా ఉంటుంది కాబట్టి మనం డోర్స్ అనేవి క్లోజ్ చేసుకొని ఉంటాము. అండ్ సర్క్యులేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అండ్ వాటర్ కూడా తక్కువ తాగుతాం కాబట్టి మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది వీక్ అవుతుంది. అండ్ వైరస్ కూడా క్లోజ్ చేసుకొని ఉండటం వల్ల ఈ వైరస్ కూడా చాలా ఈజీగా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. సో ఇలాంటివన్నీ మనం కొంచెం ముందే గమనించుకొని ప్రికాషనరీ మెజర్స్, ఎప్పుడైనా మనకి ప్రికాషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ చేసుకోవటం కన్నా రాకముందు ప్రివెన్షన్ ఆర్ ప్రికాషన్ అన్నది తీసుకోవడం బెటర్ కదండి. సో దీనికి మనం ప్రికాషనరీ మెజర్స్ ఎలా తీసుకోవాలి అని అనుకుంటే, మనం అందరం ఆల్రెడీ ఫేస్ చేసి ఉన్నామండి కరోనా టైంలో. సో మాస్క్ యూజ్ చేయటం, లేదంటే మనం గ్లోవ్స్ యూజ్ చేయటం, తర్వాత శానిటైజర్ యూజ్ చేయటం, అండ్ హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉండటం, అండ్ క్రౌడెడ్ ప్లేసెస్లో మనం నిలబడకుండా ఉండటం, కొంచెం ఐసోలేటెడ్గా ఉండటం, ఇంకా రష్ ఎక్కువ ఉన్న ప్లేసెస్ లైక్ షాపింగ్ మాల్స్ అలాంటి వాటికి మనం మ్యాక్సిమం అవాయిడ్ చేయటం. అండ్ ఇమ్యూన్ సిస్టమ్ అన్నది ఎప్పటికీ మనం బూస్ట్ చేసుకోవాలండి. ఇది మనం మైండ్లో పెట్టుకుంటే మనం ఈ వైరస్ని కూడా చాలా ఈజీగా ఫైట్ చేయగలము అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో వీ ఆల్ హోప్ ఫర్ దిస్ అండి. సో మనం దీన్ని అందరం కలిసి ఈక్వల్గా ఫైట్ చేద్దాము. ఈ వైరస్తో కూడా మనం ఫైట్ చేయొచ్చు. అండ్ ఐ హోప్ ఫర్ దిస్ అండి. సో బీ సేఫ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.